హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే పొద్దున్నే నేను చేసే పనైతే నా డే ఇన్ లైఫ్‌లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను లేసాను. తర్వాత బాబు అయితే లేచిపోయాడు వెంటనే బాబుకైతే ఆయిల్ పెట్టేస్తున్నాను తలకి. పొద్దున్నే ఆయిల్ పెడితే మంచిది కదా! చంటి పిల్లలకి. అందుకని ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. ఆల్ ఔట్ అయితే ఆఫ్ చేసేసాను. అన్నీ చూపిస్తున్నాను అనుకో మహళి. ఏదో ఊరికే టైమ్ పాస్‌గా చూపిస్తున్నాను. అలాగే నేనైతే రెడీ అయిపోతున్నాను. పనికి యుద్ధానికి సిద్ధమా అనుకుంటా ఇంకా పని చేసుకోవడానికైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో మధ్యాహ్నం ఇంకా 10, 9 కాడ్నుంచి పనేం అంతగా ఉండదు. అంతా పనంతా మార్నింగ్ టైమ్‌లోనే ఉంటుంది. కాబట్టి నేనైతే కొంచెం పొద్దున్నేనే లేస్తాను. ఇదిగోండి హెయిర్ అయితే ఎంత ఊడిందో చూపిస్తున్నాను. నేనేం దాచాను ఇక్కడికొచ్చినాక అంటే ఈ వెంట్రుకలైతే దాచాను. ఇంకా అదే నా ఆస్తి. తలుపులైతే తీయంగానే ఇలా అయితే వాతావరణం ఉంది. నేనైతే ఎళ్లి ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చేసుకున్నాను. బయట చూస్తేనే వర్షం పడింది. రాత్రి ముగ్గేసాను కదా! ఆ ముగ్గంతా వేస్టే. మళ్ళీ ఇప్పుడు ఊడ్చి, మళ్ళీ ముగ్గేయాలి. డబల్ పనయిందనమాట నాకు. రాత్రి కొంచెం మబ్బుగా ఉంది. అయినా కానీ పడిద్దా అనుకుంటలే ఊడ్చి ముగ్గేసేసాను. 2 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. వర్షమైతే పడట్లేదు కదా! అని 2 రోజుల నుంచి చేయకుండా ఈరోజేస్తే, ఈరోజైతే వర్షమేసింది. ఇదా ఆడుకుంటుంది మనతో వింత నాటకం అంటారు కదా! అలాగనమాట. ఇంక నేనైతే నీళ్లు కొట్టేసేసి మాకైతే పంపు రాకపోయినా కానీ, ఈలోపు మేము ఈ కొట్టుడు పంపుతో అయితే వాటర్ అనేది పట్టేసేసుకుంటాము. పట్టేసేసుకొని అలా నీళ్ళైతే చిమ్మేసేసుకుంటున్నాను రోడ్డు మీద. అలా నీళ్ళు చిమ్మేసేసుకున్నాక ఇంట్లోకొచ్చేసి ఇంట్లో వంట పనైతే చూసుకుంటాను నేను. ఎందుకంటే క్యారేజ్ పొద్దున్నే కట్టాలి కదా! 7:30 కల్లా క్యారేజ్ అయితే కట్టేసేయాలి మా వారికి. అందుకని ముందు వంట పనైతే చూసుకుంటాను. ఏంటక్కా బ్రష్ చేయకుండా వంట చేసేస్తావా అంటే, బ్రష్ చేసేంత టైం ఉండదు నాకు. పొద్దున్నే వంటే ఫస్ట్ ఫస్ట్ నేను లేవడమే. రోడ్డు ఊడ్చుకుని, నీళ్లు కొట్టేసేసుకొని, ఇంకా వంట దగ్గరికైతే వచ్చేస్తాను. అలా వంట అయితే చేసేద్దాం అనుకుని చేసేస్తున్నాను. అసలు లెక్కైతే నేను పప్పు వండేటప్పుడు నైటే పప్పు అయితే నానబెట్టుకుని పడుకుంటాను. కానీ అనుకోకుండా ఈరోజు పప్పు టమాటా అయితే చేస్తున్నాను. కాబట్టి పప్పు అయితే ఇప్పుడు పెడుతున్నాను. లేతే ఎప్పుడు కూడా పప్పు అయితే నైట్ నానబెట్టేసేసి పడుకుని పొద్దున్నే వంట అనేది చేసుకుంటాను. అట్లయితే గ్యాస్ ఉండదంటారు కదా! ఇట్లయితే కుక్కర్‌లోనే ఆవిరికైపోయి గ్యాస్ వచ్చేసిద్ది అంటారు. అయినా ఇవాళ అయితే తప్పలేదు. ఇంకా అలాగే వండేసేసాను పప్పు టమాటా అయితే. అలా కుక్కర్ అయితే పెట్టేసేసుకొని 2 పొయ్యిల మీద 2 వంటలైతే అలా పెట్టేసుకుంటాను. అలా పెట్టేసుకున్న తర్వాత ఆటి పని అయి చూసుకుంటే కదా! ఇంక నేనైతే బయటికెళ్ళిపోతాను యుద్ధం చేయడానికి. యుద్ధం అంటే కత్తితో కాదండి. ఇంట్లో అంటులతో, బట్టలతో ఇంకా నా కష్టమైతే ఇంక మామూలుగా ఉండదు. ఓ పక్క బాబు ఏడుస్తా ఉంటాడు. అయినా కానీ పొద్దున్నే పని చేసుకోవాలి కదా! అక్కడ మా ఆయనైతే బాబుని చూసుకుంటాడు. నేనైతే ఇక్కడ బయట పని ఇలా చేసుకుంటాను. ఇట్లా బట్టలన్నీ తీసుకొచ్చేసేసి బట్టలైతే ఫస్ట్ నానబెట్టేసేసుకుంటాను సర్ఫ్‌లో. అలా నానబెట్టేసేసుకున్నాక కొంచెం మురికైతే కొంచెం మనకి కొంచెం శ్రమ అనేది తగ్గిద్దని నా ఒపీనియను. అందుకే ఫస్ట్ అలా బట్టలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. అలా బట్టలు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నెలైతే తోమేసేసుకుంటాను. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే చెప్పనవసరంలా ఈ పనులన్నీ ఎవరికైనా ఆడవాళ్ళకి ఇంకా తప్పదు. ఎంత పనైనా చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. అదే అమ్మగారింటికాడ ఉంటే ఇలా పనులన్నీ చేసుకునే పనైతే తప్పిద్ది. 8కి లేచినా కానీ మనల్ని అడిగేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మనం అమ్మాయ్యాం కాబట్టి మనకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వాటినైతే మనం నిర్వర్తించాలి. ఎందుకంటే మనం కూడా ఇద్దరు బిడ్డలను తల్లులం కాబట్టి. నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాను. నాకి ఇద్దరు పిల్లలున్నారు. నేనే చేసుకోవాలి. నాకెవరు చేస్తారు అనుకుంటాను. నేనైతే చేసేసుకుంటాను. ఎంత బాగోపోయినా కానీ నేనైతే మాక్సిమం అయితే లెగిసి నా పనైతే నేను చేసుకొని పడుకుంటాను. ఇంకా ఎంతో బాగోపోతే మాత్రం అట్లా పనైతే చేసుకోలేను. అయితే మా వారైతే నాకు హెల్ప్ చేస్తారు ప్రతి పనిలో కూడా. ఎందుకంటే బాబుతో ఒక్కదాన్నే మొత్తం పనులన్నీ నేను చేసుకోవాలంటే చేసుకోలేను కదా! నాకట్లా చిన్న చిన్నగా అయితే హెల్ప్ చేస్తారు మా వారైతే. ఆయన హెల్ప్ చేస్తే నేను ఆ హెల్ప్‌తో పాటు నేను కూడా నా సహాయం అనేది నేను చేసుకుంటా. ఇద్దరం చెరో పని చేసుకుంటూ అయితే మా పనైతే మేము త్వరగా ముగించుకుంటాము. అలా గిన్నెలైతే తోమేసేసుకున్నాక ఇంకా బట్టలు కూడా ఉతికేసేసేస్తానండి. ఈరోజు బట్టలైతే కొంచెం సేపు ఆలోచించాను ఉతకడానికి. వర్షం పడిద్దేమో, ఆరేసుకునే ప్లేస్‌కి లేదు కదా! కొద్దిసేపు ఆగి ఆరేసుకుందామా అనుకుంటా ఆలోచించాను. ఏదైతే అదయిందిలే మళ్ళీ నాకు పిల్లాడితో అవ్వదు. ఈయన పనికెళ్ళిపోయాడు. ఈయన ఉండంగానే ఉతికేసేసుకోవాలి అనుకుని, మళ్ళీ బట్టలైతే ఉతుకుదాం అనేసి అనుకున్నాను. ఈలోపు మళ్ళీ ఇంట్లోకొచ్చి ఈ కిందైతే చిందరవందర చేసేసారు పిల్లలు. పిల్లలు ఆడుకుని అందుకే ఫస్ట్ అయితే అది ఊడ్చేసేసుకుంటున్నాను. తొక్కుతుంటే కాళ్ళకి అతుక్కుపోతుంది. చాలా చిరాకుగా ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చి వంటైతే చూసుకున్నాను. వంటైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. క్యారేజ్‌కైతే రెడీ చేసేసుకున్నాను. ఇట్లా వంటైతే అయిపోయింది. కుక్కర్ ఆఫ్ చేసి అట్లా విజిలయితే పోయేటట్టు చూసుకొని, మళ్ళీ బయటకి అల్లాకి కొట్టాను కదండీ ఇందాడ, మళ్ళీ ఆ ముగ్గేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఇంకేముండదండి అంతా ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులే అస్సలు టైం అనేది ఉండదు. అది మా రోడ్డయితే అలా ఉంటది. ఒకసారి మా ఏరియా కూడా చూపిస్తాలే చాలా ప్రశాంతంగా ఉంటది. పక్కనే కాలవ కూడా ఉంటది. చల్లగా ఉండిద్ది. చేలు అయన్నీ చాలా బావుండిద్ది. ఏంటంటే మేము లాస్ట్‌లో ఉంటాము. ఊరికి లాస్ట్‌లో. అది చాలా బావుండిద్ది. చేలల్లో దగ్గరగా పంట పొలాల దగ్గరలో ఉంటాం. ఇదైతే నేనేసిన ముగ్గు. ముగ్గు నచ్చింది నాకు. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మా అన్నం, కూర అయితే రెడీ అయిపోయింది. మా ఆయనకైతే క్యారేజ్‌లో పెట్టేస్తున్నాను.
ఎందుకంటే మళ్ళీ క్యారేజ్‌లో పెట్టేసేసాననుకో మనకు పని అయిపోయిద్ది. ఇది కూడా ఒక పెద్ద పనే నాకు. మర్చిపోతాను ఎప్పుడు. అయిపోయిందా పని అనే టయానికి క్యారేజ్ పెట్టలేదు అనుకోని అప్పుడు హడావుడిగా పెడతాను ఎప్పుడు. అందుకే ముందుగానే పెట్టేసేసుకుంటున్నాను ఇవాళైతే. అట్లా పప్పయితే తాలింపు చేసేసుకున్నాను. పప్పు తాలింపు చేసేసుకున్న తర్వాత పప్పు, టమాటా చేశాను కదా! అందులోకి మంచింగ్‌లోకి వడియాలైతే పెట్టుకుంటున్నాను. నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలి. లేకపోతే పప్పులో ఉట్టిగా ఏం తింటాం అసలు తినబుద్ధి కాదు కదా! అందుకని వడియాలైతే వేయించేసేసుకున్నాను ఓ పక్కన. అట్లా వేయించుకున్న తర్వాత అన్నీ అన్ని పనులు ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా ఉంటాను మార్నింగ్. మార్నింగ్ బాబు అయితే చేసుకొనిస్తాడు. పడుకున్నాడు కదా! అందుకని చేసుకుంటున్నాను. లేకపోతే మధ్యలో బాబు దగ్గరికెళ్ళాలి. అప్పుడైతే మా ఆయనైతే చేస్తాడు. ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇట్లా చేసుకుంటా ఉంటాను. ఇలాగే వీడియోస్ కూడా మరిన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇది నా ఇంట్లో హౌస్ వైఫ్ రొటీన్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. నాకు కూడా గుర్తుగా ఉంటాయి కదా అని నేను కూడా వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ వడియాలైతే వేయించుతున్నాను. పాప నీకిద్దరు అన్నావు కదా! ఒకళ్ళే కనిపిస్తున్నారు. ఇంకొకళ్ళు ఏరి అనుకుంటున్నావా? ఇంకొకళ్ళైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారండి. ఇద్దరిని మేనేజ్ చేసుకోలేను కదా! అందుకే ఒకళ్ళనైతే అక్కడ పెట్టేశాను. అయితే తెచ్చేసుకోవాలి పాపని కూడా తీసుకొచ్చుకుంటాను 4 డేస్ తర్వాత. అంతవరకు బాబుతో అయితే అడ్జస్ట్ అవ్వడమేను. పాప మీద కూడా బెంగగా ఉంది. వెళ్ళాలి ఒకసారి చూసి రావాలి. ఇంకా ఇంట్లో క్యారేజ్ అయితే కట్టేసేసినాక మళ్ళీ బట్టలకైతే వచ్చేసాను. ఇంకా బట్టలు ఉతికేసేసుకుంటున్నాను. బట్టలయితే పెద్ద పనండి బాబు. ఉతకాలి, జాడించాలి, కంఫర్ట్ పెట్టాలి, ఎండబెట్టాలి. మామూలు పని కాదు. అసలు ఒక వాషింగ్ మిషన్ కొనేసుకుంటే ఒక పని అయిపోయిద్ది అనుకుంటున్నాం కానీ, ఇల్లయితే చాలా చిన్న ఇల్లు. అందుకే వాషింగ్ మిషన్స్ అవేమి ఇప్పుడప్పుడే వద్దనుకుంటున్నాం. తర్వాత ఇల్లు తీసుకున్నాకైతే కొత్త ఇంట్లోకెళ్ళిన తర్వాత అయితే కొనుక్కుందామని ఇప్పుడైతే ప్రస్తుతానికి వీటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాము. అలా బట్టలన్నీ అయిపోయినాక ఇంకా 2 గిన్నెలయితే ఉంటాయి. అవి కూడా తోమేసేసుకుంటున్నాను. ఇంకా ఉరుకులు పరుగులు మామూలు హడావుడి ఉండదండి నాకు మార్నింగ్ టైం అయితే. పిచ్చి కుక్కలాగా పరిగెత్తాల్సొచ్చిద్ది. ఎంత పనంటే ఆ పని ఉండేది ఇద్దరమైనా కానీ పని మాత్రం చాలా ఉండిద్ది పిల్లలతో కదా! బాబుతో అయితే అసలు చెప్పవసరం లేదు. చూసారా ఒకదాని తర్వాత అయితే ఎన్నొచ్చినాయి అన్నీ బాబుయే అయన్నీ. అలా చేసుకున్న తర్వాత వర్షం అయితే పడింది కదా! ఈరోజు పొయ్యి అంటించడం అయితే చాలా కష్టమైపోయిద్ది. బట్టలకైతే క్లిప్పులు పెడుతున్నా అయ్యే చూపిస్తున్నాను అక్కడ. మళ్ళీ ఎదురు పొయ్యి దగ్గర అంతా నీట్ శుభ్రం చేసుకుంటున్నాను. మళ్ళీ పొయ్యి వెలిగించాలి కదా స్నానాలకి. పొయ్యి అయితే రాత్రి తడిచిపోయింది బాగా. ఇప్పుడు పొయ్యి అయితే అంటించుకుంటున్నాను. అలా పొయ్యి అయితే తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ స్నానానికి నీళ్ళకైతే కాగులోకి పట్టుకుంటున్నాను. ఆ వాటర్ బాటిల్ నాకే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటాను కాబట్టి దాన్ని అయితే వేమమాట పెట్టుకుంటాను. ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పటికైతే బ్రష్ చేసుకోవడానికి కుదిరింది నాకు. బ్రష్ చేసుకొచ్చినాక మా ఆయనకి క్యారేజ్ అయితే క్యారేజ్‌లో పెట్టేసేసాను. అలా అన్నీ పెట్టేస్తాను. అది ఎందుకు అనుకుంటున్నారా? సాయంత్రం పాలు పొంగిచ్చుకురావడానికి పాల డబ్బా దాన్ని కూడా అట్లా పెట్టేస్తాను. అలా పెట్టేసిన తర్వాత నేనైతే కాసేపయితే రిలాక్స్ అవుతాను. ఎందుకంటే ఇంతసేపు చేసినాక నాకైతే నీరసం అయితే మామూలుగా రాదు. అందుకే బిస్కెట్స్ ఉంటే ఇంట్లో పాలల్లో బిస్కెట్స్ ఏసుకొని తింటున్నాను. అదేంటి విషయం ఇంకా. పార్ట్ 2 కూడా పెడతాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అనేది ఫుల్ అయిపోయింది కదా! పార్ట్ 2 కూడా నేను పెడతాను. నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ముందుకైతే తీసుకొస్తే మరిన్ని వీడియోస్‌తో ఇంకా మీ ముందుకొస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ మై ఛానెల్. బాయ్.